కుట్టి మీ కన్న కూతురని చెప్పిన పూజారి మాటలతో షాక్ అయిన జ్యోతి. ఇంతకు పూజారి గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, మరి జ్యోతి ఏం చేసింది, ఇదంతా కూడా రాబోయే వీడియోలో చూసి తెలుసుకుందాం. చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక పూజారి గారు అయితే కుట్టి దగ్గరకు వచ్చి కుట్టి పడుతున్నటువంటి బాధల్ని చూసి చాలా బాధపడ్డారు. బాధపడటమే కాదు, అక్కడ పూజారి గారితో మాట్లాడి తనకి వసతిని ఏర్పాటు చేస్తానని చెప్పి మాట్లాడి వసతిని కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఆయన మనస్సు అయితే చాలా బాధగా ఉంటుంది. కుట్టి చిన్ననాటి నుంచి ఈ రోజు వరకు సంతోషాన్ని అనుభవించిందే లేదు. పోనీ కళ్ళెదురుగా తల్లిని ఉంచుకుని అలా చూసుకుంటూ ప్రశాంతంగా సంతోషంగా గడిపింది. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు అటు అత్తింటికి దూరమై, ఇటు పుట్టింటికి దూరమై, కన్న వాళ్ళకి పెంచిన వాళ్ళకి దూరమై ఒంటరిగా శివ సాన్నిధ్యంలో కూర్చుని బాధపడుతోంది, ఏడుస్తోంది. తను తన జీవితంలో ఎదగడానికి కావలసిన ధైర్యాన్ని అయితే పోగు చేసుకుంది, కానీ ఎదగడానికి కావలసినటువంటి అండా దండా లేకుండా అయిపోయింది. భర్త ఆదరణ కూడా లేని స్త్రీ ఎంత బాధపడుతుంది అని అనుకుంటూ ఇక పూజారి గారు అక్కడ ఆనందికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా ఒక రోజున కుట్టి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు కుట్టికి మనకి ఏంటి అనుబంధం చెప్పు జ్యోతి అంటే, ఏమైందండి అంటే, నాకు కూడా చెప్పకుండా నువ్వు వెళ్ళి కుట్టిని కలిసి వచ్చావు. అసలు కుట్టికి నీకు ఉన్న అనుబంధం ఏంటి, నాకు కుట్టికి ఉన్న అనుబంధం ఏంటి, నువ్వు వెళ్ళొచ్చావని తెలిసి కూడా నేనేమీ ఎందుకు అనలేకపోతున్నాను. అసలు నీకు నన్ను ఎదిరించైనా నాకు చెప్పకుండానైనా వెళ్ళి కుట్టిని చూసి రావాలి అని చెప్పి ఎందుకు అనిపించింది, ఇదే నాకు అర్థం కావట్లేదు నిజంగా జ్యోతి అని అంటాడు సూర్య. ఏమోనండి, కుట్టికి బాధ కలిగింది అంటే నా మనస్సు అస్సలు ఆగదు. నిమిషం కూడా తన గురించి నేను వ్యతిరేకంగా ఆలోచించలేను. ఇంత జరిగినా సరే నా మనసులో కుట్టి తప్పు చేసుండదు అనే అనిపిస్తోంది తప్ప కుట్టి తప్పు చేసింది అని చెప్పి నా మనసు నమ్మనంటోంది. ఎందుకో తనకేదన్నా జరిగిందంటే నా కడుపులో ఉన్న పేగులు మెలిపెట్టేస్తూ ఉంటాయి అని చెప్పని అంటుంది. అనేసరికి ఇక వెంటనే సూర్య అయితే సరే ఇంతకీ ఏమంది అని అనగానే, ఏమంది, ఏమీ అనలేదు, నేను కొత్తగా అడుగులు వేయాలనుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించమంది. అలా ఆశీర్వదించి వచ్చానో లేదో తర్వాత రోజు ఉదయాన్నే తన అత్తగారు పెట్టిన కొత్త కంపెనీ కనకదుర్గ గార్మెంట్స్లో తను పురుషోత్తం గారికి రిప్రజెంటేటివ్గా వెళ్ళి జాయిన్ అయింది. సీఈఓ తనే, ఎండి తనే, ఇంకా రిప్రజెంటేటివ్ తనే. మొత్తం తానే ఆయన నడిపించడానికి అత్తగారితో పాటు సవాల్ చేస్తూ ముందుకు నడుస్తోంది అని చెప్పని అంటే, కుట్టి ఎలా అయినా సాధించి తీరుతుంది జ్యోతి అని చెప్పి సూర్య అంటాడు. శ్రీతన్ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అని అంటే, తెలిసింది, శ్రీతన్కి ఫోన్ చేశాను, అంతా బాగానే ఉందట. కాకపోతే శ్రీతన్ని నేనే అడిగాను, అసలు ఏం జరిగింది చెప్పమంటే, ఆ పెళ్లికి కానీ కుట్టికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పే శ్రీతన్ కూడా చెప్పాడు. కుట్టి ఏదైతే చెప్పిందో అదే విషయాన్ని శ్రీతన్ చెప్పాడు. కానీ జరిగిన పరిణామాలన్నీ కూడా కుట్టియే దగ్గరుండి పెళ్లి చేసింది అనిపించేలానే ఉన్నాయి. ఇంకా ఎందుకు చెప్పాలి అంటే, పిన్ని కూడా అదే నిజం అనుకుని కదా అక్కడ అన్నన్ని మాటలు మాట్లాడింది అనగానే, చిన్నత్తయ్య గారు మాట్లాడటానికి ఆవిడికి కారణం ఏం కావాలి చెప్పండి, వెతుక్కుని మరీ మాటలు అంటూ ఉంటారు. సర్లేండి వదిలేసేయండి ఇప్పుడు ఎందుకు కానీ. నేనైతే వెళ్ళి కుట్టిని చూసొచ్చాను. సారీ, కుట్టి బాగానే ఉంది. పూజారి గారు ఊరు నుంచి వచ్చారట. నేను వెళ్ళి ఆయన కలిసి విషయం చెప్పాను. ఆయన వెళ్ళి కుట్టిని కలుస్తానన్నారు, అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేస్తానన్నారు అని చెప్పని అంటూ పూజారి గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ తీస్తూ ఉండగానే, అమ్మ నమస్కారం అంటూ పూజారి గారు వస్తారు. మీకే ఇప్పుడు ఫోన్ చేద్దామని ఫోన్ తీశాను, నీలోపు మీరే వచ్చారు, రండి కూర్చోండి అని చెప్పని అనగానే ఇక పూజారి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత, అత్తయ్య గారు పూజారి గారికి కాఫీ తీసుకొస్తారా అని అంటే, వస్తున్న జ్యోతి అని చెప్పి ఇందుమతి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత, మీతో కాస్త మాట్లాడే పనుందమ్మా అంటారు పూజారి గారు. వెంటనే ఇందుమతి, ఏం మాట్లాడాలి అనగానే, మీతో కాదమ్మా జ్యోతి గారితోటి కొంచెం మాట్లాడే పనుంది అని అంటే, పర్వాలేదు, ఈ ఇంట్లో సీక్రెట్స్ ఏమీ ఉండవు, మీరు ఏదైనా సరే అందరి ముందే చెప్పొచ్చు అంటుంది ఇందుమతి. ఈ ఇంటి యజమానురాలతో మాట్లాడాలంటే మీరెందుకు మాట్లాడుతున్నారు అని చెప్పని అంటాడు. ఒక్కసారిగా ఇందుమతి, సరే అయితే
అంటూ వెళ్ళిపోతుంది. ఇక జ్యోతి ఎందుకు అంతలా మాట్లాడారు అంటే, నేను మీతో మాట్లాడాలి అన్నప్పుడు ఎవరూ ఉండకుండా ఉండాలి అని కోరుకుంటాను కదా అని పూజారి గారు అనేసరికి, సరే ఏమండి లోపలికి వెళ్దాం అని పూజారి గారిని తీసుకుని లోపలున్నటువంటి లివింగ్ రూమ్కి తీసుకెళ్తారు. అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉండగా డోర్స్ లాక్ చేస్తారా అంటారు. ఇదేంటి, ఏ విషయం చెప్పడానికి మీరు ఇంతలా ఇదవుతున్నారు అంటే, దయచేసి లాక్ చేయండి అమ్మా అనగానే డోర్స్ లాక్ చేసేస్తుంది జ్యోతి. అయితే ఛా, ఏం మాట్లాడుతున్నారో విందాం అనుకుంటే వినపడివ్వకుండా తలుపులు కూడా వేసేసారేంటి, ఈ ముసలోడు ఏం చెప్తున్నాడు, కొంపదీసి కుట్టియే ఈ ఇంటి వారసురాలని చెప్పేస్తాడా ఏంటి అని చెప్పి ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు జ్యోతి అయితే, చెప్పండి పూజారి గారు, ఏ విషయం చెప్పటానికి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పని అంటే, ఈ ఇంటి వారసురాల గురించి చెప్పటానికి అని అంటాడు. జీవన గురించా? జీవన గురించి చెప్పడానికి ఏముంది, మొండి పిల్ల పెంకి పిల్ల, తన అన్నదే జరగాలంటుంది అనగానే, కాదమ్మా, జీవన చాలా మంచిది, మనసు బంగారం, వెన్నపూస కంటే చాలా తొందరగా కరిగిపోయే మనస్తత్వం, మల్లెపువ్వుల కంటే ఇంకా తెల్లనైంది ఏదైనా ఉంది అంటే దానికంటే కూడా తెల్లనైన స్వచ్ఛమైన మనస్సున్నటువంటి బంగారు తల్లి ఈ ఇంటి వారసురాలు. ఆ తల్లికి కడుపులో కల్మషం ఉండదు, కంట్లో కోపం ఉండదు, ఎప్పుడూ కరుణలొలికిస్తూ చాలా నవ్వుతూ ఉంటుంది, కడుపులో ఎప్పుడూ కూడా అందరి మీద ప్రేమనే పెంచుకుంటుంది, మనసు నిర్మలంగా ఉంచుకుంటుంది అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీరు ఎవరి గురించి చెప్తున్నారు అంటుంది జ్యోతి. వెంటనే సూర్య, పూజారి గారు, మీరు చెప్తోంది కుట్టి గురించి కాదు కదా అని అనగానే, అవును బాబు, నేను చెప్తోంది ఈ ఇంటి వారసురాల గురించే, కుట్టి గురించే అని అంటాడు. కుట్టి ఈ ఇంటి వారసురాలేంటి, ఈ ఇంటి వారసురాలు జీవన కదా అని అంటాడు సూర్య. జ్యోతి వెంటనే, అవును పూజారి గారు, మా వారసురాలు, మాకు మా తర్వాత ఈ ఇంటికి వారసురాలు జీవన కదా అంటే, జీవన జీవన అని మీరు పేరుని మాత్రమే తలుస్తున్నారు, పేరు అదే అయినా మనిషి వాళ్ళు కాకపోయి ఉండొచ్చుగా, మీరు ఆ విషయాన్ని ఎందుకు ఆలోచించట్లేదు, పేరు ఏదో పెట్టుకున్నా ఆ మనిషి ఈ ఇంటి వారసురాలు అవ్వచ్చు కదా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోతి. అంటే అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి జీవన మా అమ్మాయి కాదంటున్నారా అనగానే, అవును, జీవన మీ కూతురు కాదు, ఈ ఇంటికి వారసురాలు కాదు అని అంటారు పూజారి గారు. మరి మరి మేం కన్నబిడ్డ ఎక్కడుంది, మా కన్న కూతురు ఎవరు అని అంటే, కుట్టినే మీ కన్నబిడ్డమ్మా అంటూ పూజారి గారు తనకు తెలిసిన విషయాలన్నిటినీ కూడా జ్యోతికి చెప్తాడు. ఇంతకాలం చెప్పని వాళ్ళు ఇప్పుడెందుకు చెప్తున్నారు అని జ్యోతి అంటుంది. ఎందుకంటే ఆనంది ఇక ఎప్పటికీ ఈ విషయాన్ని మీకు చెప్పదని అర్థమైపోయింది, జీవితాంతం వచ్చే ప్రతి కష్టాన్ని అనుభవించటానికి సిద్ధపడుతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజాన్ని బయట పెట్టదని నాకు పూర్తిగా అర్థమైపోయింది. అందుకే ఆ అమ్మ అక్కడ పడుతున్న కష్టాల నుంచి బాధల నుంచి బయటకు తీసుకురావాలంటే, అలనాడు సీతమ్మవారు లంకలో పడుతున్న బాధల్ని చూడలేక శ్రీరామచంద్రుడు చేసినటువంటి సాహసాన్ని నేను అంత గొప్పగా పోల్చకపోయినా ఏదో ఉడతా భక్తిగా మీకు నేను చెప్పాల్సింది చెప్పటానికి వచ్చాను. ఇక మీరు ఆలోచించుకుని మీ బిడ్డ జీవితాన్ని భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. అనాథగా ఉంది కాబట్టి అనాథ అయినటువంటి ఆనందిని ఎన్ని కష్టాలు పెట్టినా ఇబ్బంది లేదు అనుకుంటూ సునంద చేస్తున్నటువంటి పనుల వల్ల ఆనంది జీవితం బాధపడుతోంది. అందుకే మీరే ఆలోచించి ఒక నిర్ణయానికి రండి అని చెప్పి పూజారి గారు వెళ్ళిపోతారు. ఇక సూర్యజ్యోతి ఇద్దరూ కూడా భార్యాభర్తలు ఒకరినొకరు పట్టుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటారు. మన బిడ్డని మనమే మన ఇంట్లో పరాయిదాన్ని చేశాం, ఎన్నో అవమానాలు చేశాం, తన సొంత తమ్ముడికి మంచమ్మాయితో పెళ్లి జరగాలని చెప్పి ఎంతో తాపత్రయపడింది కుట్టి. ఇదంతా తన తమ్ముడి కోసం తను చేసింది. ఈ కుటుంబం కోసం కుట్టి చేసిన ప్రతి దాన్ని తలుచుకుంటూ ఉంటే ఈ తల్లిదండ్రుల మీద దానికి ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతోంది. తన తమ్ముడి గురించి తను ఎంతలా ఆలోచిస్తుందో అర్థమవుతోంది. కానీ అలా ఎందుకు మారారు, ఎందుకు వాళ్ళిద్దరూ పేర్లు మార్చుకుని ఒకరి స్థానంలో ఒకరు వచ్చారు, అసలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి మళ్ళీని జీవనగా ఈ ఇంట్లోకి ఎందుకు పెట్టింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు.
ఇక ఈ విషయాన్ని మీరిప్పుడే అయితే బయట పెట్టకండి, కానీ ఆనందిని మాత్రం వాళ్ళ ఇంటికి చేర్చండి అని చెప్పి పూజారి గారు చెప్పి వెళ్ళిపోతారు. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ వచ్చినటువంటి కుట్టి అయితే ఇక ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని నిర్ణయించుకుని జ్యోతి సూర్య ఇద్దరూ కూడా సునంద దగ్గరికి వెళ్తారు. జరిగింది మొత్తం చెప్తారు. ఒక్కసారిగా సునంద షాక్ అవుతుంది. ఆనంది విషయంలో మీరు మాకు వియ్యంకులు కాలేకపోయారు అని చెప్పి బాధపడ్డారు, కానీ ఇప్పుడు మీరే మా వియ్యంకులు, మేమే మీకు వియ్యంకులమే. మా ఇద్దరి బిడ్డల్ని మీ ఇంటికి వారసులుగా, మీ ఇంటికి అల్లుడిగా ఇంకా కోడలిగా పంపించాం అని చెప్పేసి జ్యోతి సూర్య అంటూ ఉంటే సునంద షాక్ అయిపోతుంది. అంటే జీవన అని అంటే తను అనాథాశ్రమం నుంచి వచ్చిన మళ్ళీ జీవన కాదు అని అంటాడు జ్యోతి సూర్య ఇద్దరూ కూడా. దాంతో సునంద షాక్ అయిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.